సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ లో వన మహోత్సవం జరిగింది. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి రవీంద్రనాథ్ రెడ్డితో పాటు కళాశాల కరస్పాండెంట్ రోజ్మేరా, ప్రిన్సిపల్ స్వరూపారాణి, స్కౌట్స్ అండ్ గైడ్స్ అధికారి శ్రీనివాస్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్న అతిథులు మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని సూచించారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుంటూరు నగరంలో సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఫర్ ఎడ్యుకేషన్ ఉమెన్స్ ఈ కాలేజీలో స్కౌట్ వారి యొక్క ఆధ్వర్యం, అదే రకంగా కాలేజీ యాజమాన్యం, గౌరవ కరస్పాండెంట్ గారు, ప్రిన్సిపాల్ గారు, విద్యార్థులు అందరూ కలిసి వన మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ వన మహోత్సవం యొక్క ప్రాధాన్యతను మరొకసారి ఏటా జరిగే ప్రోగ్రాం అయినప్పటికీ ఇంకొకసారి దీన్ని గుర్తు చేసుకుంటూ మొక్కలు పెంచడం వల్ల మరి సమాజానికి ఎంతో ఉపయోగం మానవాళికి గుర్తు చేసుకుంటూ కార్యక్రమాలు చేపట్టింది. మొక్కలను పెంచాలని, మొక్కలను సంరక్షించాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని ఈ బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని అందరూ కూడా గుర్తు చేశారు. ఈ కళాశాల చాలాలలో ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలను కూడా నాటి ఆర్జేడీగా పనిచేసిన రవీంద్రనాథ్ రెడ్డి గారు, కళాశాల కరస్పాండెంట్, కళాశాల ప్రిన్సిపల్, మిగతా సభ్యులందరూ కూడా మొక్కలను నాటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. It was a delightful event, especially for our students and staff in collaboration with the Bharat Scouts and Guides to conduct this program. And we were very delighted to know and create awareness among the students that we need to nurture the nature in order to preserve the future. So I wish and pray that the nature may be preserved by every individual of the society, and we take utmost care in promoting this Vana Mahotsav.